నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి కళ నెరవేరబోతుంది. అందుకుగాను రేపు బీజం పడనుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి శంకుస్థాపనకు చాలా మంది ప్రముఖులకు ఆహ్వానం వెళ్ళింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పంపిందట. మరి ఆయన ఈ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరవుతారా? మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులకు. సార్, రేపు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. అమరావతి పనులకు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం, దీనికి వైసీపీ పూర్తి వ్యతిరేకంగా బిహేవ్ చేయడం, అసలు అమరావతిని రాజధాని చేయడమే వాళ్ళకి ఇష్టం లేదు. దానికి ఏ విధంగా అడ్డంకులు సృష్టించాలో అన్ని వాళ్ళు సృష్టించారు. అలాంటిది రేపు శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారికి ఆహ్వానం అందిందట. సో మరి ఆయన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వస్తారంటారా? ఎలా ఉండబోతుందంటారు రేపు? అంటే నాకున్న అనుభవాన్ని బట్టి ఆయనకి అది ఆహ్వానంగా భావించడు. ఆయన ఉరిశిక్షకి ఆయన్నే సంతకం పెట్టమని ఒక ఆర్డర్లకు పంపించినట్టుగా ఉంటుంది. నిజంగా కనుక రేపు ఆయన కనుక ఆహ్వానాన్ని మన్నించి కనుక, లేకపోతే పెద్ద మనసుతోనూ లేకపోతే ఒక లౌకికవాదంగా కనుక వెళ్తే ఆయన జగన్మోహన్ రెడ్డి అవ్వడు. ఖచ్చితంగా ఆయన హాజరు కాడు. ఒకవేళ హాజరవటం అంటూ జరిగితే కనుక నిజంగా ఆయన వ్యక్తిగతంగా ఎలా భావిస్తాడంటే, తనకేసిన ఉరిశిక్షకి తన మీదతోనే సంతకం పెట్టించేట అనేది ఆహ్వానాన్ని అలా స్వీకరిస్తాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు అవాయిడ్ చేస్తాడు. ఇక్కడ లేనను ఇంకొక రకంగాను. నిన్న కూడా ఈ ప్రోటోకాల్ అధికారులు వెళ్ళారు ఈయన ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి ఆహ్వానం ఇవ్వటానికి. లేకపోతే ఆయన పిఏ నాగేశ్వర రెడ్డికి ఇచ్చి వచ్చారు. ఎందుకు ఆయన రాడు అంటే, ఆయన ఒక 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధాని కోసం మహిళల రైతులు ఉద్యమం చేస్తే కనీసం ఆయన ఎప్పుడు వెళ్ళి పలకరించలేదు. వాళ్ళ మీద ఎన్ని దౌర్జన్యాలు దాష్టికాలు చేయాలని చేశాడు. తర్వాత అసలు అమరావతి రాజధాని మీరు ఇంతకుముందు లీడ్లో చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని రాజధాని కానివ్వకూడదు, 3 రాజధానులని ఇప్పటికి కూడా వాళ్ళ పార్టీలో ప్రముఖ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అది ఆయన వాయిస్సే. శ్మశానం ఏంటి, ఎన్ని రకాలు మాట్లాడారు. ఎడారి అన్నారు, ఒకడో శ్మశానం అన్నాడు. మళ్ళీ అదే శ్మశానం అన్న వ్యక్తులు శాసనసభ స్పీకర్గా కూర్చుని కూడా ఆ శ్మశానంలోనే శాసనసభను కూడా నిర్వహించారు. మరి అట్లా అన్న వ్యక్తి నిర్వహించకూడదు కదా. నేను శ్మశానంలో శాసనసభ నిర్వహించను, లేకపోతే వైజాగ్లో పెట్టండి, శ్రీకాకుళంలో పెట్టండి అని అడగాలి కదా. అట్లా 5 సంవత్సరాలు కూడా వాళ్ళు అదే శ్మశానం నుంచి పరిపాలన సాగించారు. ఇప్పుడు ఈ ఆహ్వానం కూటమి ప్రభుత్వం తను ఈ గౌరవాన్ని తను కాపాడుకుంది ఆహ్వానాన్ని పంపటం ద్వారా. ఎందుకంటే వివక్ష చూపకూడదు. గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పంపారు. నిజానికి అసలు ఆ రోజు ఆయన హాజరు కావాల్సింది. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అనేక మంది జాతీయ స్థాయి నాయకులు ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన ఉన్న వ్యక్తిగా శాసనసభలో ఈ అమరావతి రాజధానిని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది అందరికీ కూడా. అంటే ఒక పరిపక్వత గల నాయకుడు ఎవరు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అంత మేజర్ కార్యక్రమానికి, అది ఒక చారిత్రక ఘట్టం, మళ్ళీ జరగదు. ఈయన 2019లో ముఖ్యమంత్రి అవటం వలన మళ్ళీ పునఃప్రారంభ పనులు చేయాల్సి వచ్చింది. ఒక సినిమా కనుక 10 ఏళ్ళు ఆగిపోయి మళ్ళీ కనుక మొదలైతే ఎట్టా ఉంటుందో అట్లా పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కల్పించడం వలన ఒక రకంగా ఇది ఏంటంటే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు నేను భావిస్తున్నా. గతంలో మీరు వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు 5 సంవత్సరాల్లో మేము ఇంత పురోగతి సాధించాము, మళ్ళీ 2019 నుంచి 24 వరకు మొత్తం ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇవాళ మళ్ళీ ఈ 25లో మీతో ఈ పునఃప్రారంభం చేయిస్తున్నాము అనేది ఒక రికార్డెడ్గా ఆయన మనసులో పెట్టుకోవటానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా మోడీ గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం 3,000 కోట్లు అమరావతికి అలాట్ చేస్తే మేము అమరావతిని రాజధానిగా చేయటం లేదు కాబట్టి ఈ 3 కోట్లు ఫండ్ రిఫండ్ ఇచ్చేశారు వెనక్కి కేంద్రానికి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ రేపు జరిగే పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికైతే జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యే అంత విశాల హృదయం, పరిపక్వత కానీ ప్రజల పట్ల బాధ్యత కానీ నిర్వర్తిస్తాడని అయితే నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఆయన అమరావతిని డెవలప్ చేయడు, 3 రాజధానులు కూడా డెవలప్ చేయడు. కేవలం కాలక్షేపం చేస్తూ ప్రజలను వంచిస్తా తను వ్యక్తిగతంగా డబ్బు సంపాదించుకోవటానికే ఈ ముఖ్యమంత్రి పదవి తప్ప
ఆయన రాష్ట్రం పట్ల ఏ రోజు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. ఒకవేళ కనుక నిజంగా రేపు కనుక ఆయన ఆశయాలని లేకపోతే ఆయన ఉద్దేశాలని పక్కన పెట్టి కనుక ఒక ఉన్నతమైన మనసుతో కనుక హాజరైతే కనుక నాబోటి వాళ్ళం కూడా మేము మనసు క్షమాపణ చెప్పి తప్పుకుంటాం. ఎందుకంటే మాకున్న అనుభవాన్ని బట్టి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన సన్నిహితులు చెప్పే మాటలను బట్టి ఆయన ఇప్పుడు కూడా ఒక్కసారి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గడు. అంతెందుకు షర్మిల గారితో వచ్చిన ఆస్తి వివాదంలో కూడా చాలా మీడియాల్లో కూడా కథనాలు వచ్చినాయి. అయిపోయింది, రాజీ అక్కడ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కూర్చోబెట్టి పరిష్కారం చేశాడని. పరిష్కారం కాకపోగా ఆ మర్నాడు అంతకు ముందు రోజే ఆయన విజయమ్మ గారి మీదను జాతీయ ఎన్సిఎల్టీలో దావా వేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం ఎంత మర్యాద ఇచ్చినా సమున్నతంగా గౌరవించాలి. ఆయనకి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన్ని ఆహ్వానించినా కూడా ఆహ్వానాన్ని అందుకుని, మీరు చెప్తున్న దాని ప్రకారం గతంలో వేరు, ఇప్పుడు వేరు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 11 స్థానాలకి పడిపోవడం కావచ్చు, ఆయన కుటుంబ పరంగా కావచ్చు, ఆయన పరిపాలన పరంగా పూర్తి వ్యతిరేకత ఉంది ఏపీ ప్రజల్లో కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి వాటికి హాజరవ్వకపోతే అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందులోన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. మరి ఇలాంటి టైంలో కనీసం ఆయనకి గౌరవిస్తూ అన్నా కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి గౌరవిస్తూ అంటే ఆయన అమరావతి నెట్టి పరిస్థితుల్లో రాజధానికి ఒప్పుకోను అన్న మనిషి ప్రధానమంత్రి కాదు, లేకపోతే అంతర్జాతీయ స్థాయి నాయకుడు వచ్చి శంకుస్థాపన చేసినా కూడా ఈయన కనుక వెళ్ళాడు అంటే అమరావతి రాజధానిని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. అంటే శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, అమరావతి రాజధాని కోసం మేము మళ్ళీ పునరాలోచన చేస్తాము అని ఒక మాట కూడా అన్న సందర్భం ఉండింది. అంటే అమరావతి రాజధాని కోసం వాళ్ళు అంటే కన్ఫర్మ్ చేసి చెప్పలేదు కానీ పునరాలోచిస్తామని అన్నారు. అదే వ్యక్తి మా పాత విధానాలు కొనసాగిస్తామని కూడా అన్నాడు. అంటే మరి ఇంత మేజర్ డెసిషన్ని వాళ్ళు కొనసాగించారని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయాలే 3 రాజధానులు. ఇప్పటికీ చాలామంది నాయకులు కూడా అదే పాట పాడుతున్నారు, మేము ఇప్పటికైనా సరే అమరావతిని రాజధాని కానివ్వము జీవితకాలంలో అని చెబుతున్నారు. 3 రాజధానుల మాట తర్వాత మాట, వాళ్ళ కక్ష అంతా అమరావతి మీదే ఉంది. కాబట్టి రేపు ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కనుక వెళ్ళి అక్కడ కూర్చున్నాడంటే ఆయన మనసు చచ్చినా ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అయితే వెళ్ళి కూర్చునే అంత స్వభావం ఆయనది కాదు. ఈయన వెళ్ళకపోతే రాజధాని ఆగుతుందనే చూడలేదు. రాజధాని ఖచ్చితంగా అయి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత శాసించుకుని కూర్చున్నా కూడా, మఠం వేసి కూర్చున్నా కూడా అమరావతి రాజధానిని ఆపలేరు. ఎందుకంటే ఈసారి చట్టపరంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఏకైక రాజధాని మాత్రం, ఇంకా ఎక్కడ దీని మీద మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం లేని విధంగా కేంద్ర చట్టం కూడా చేస్తుంది. అంటే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కూడా వైసీపీ తరఫు నుంచి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యేగానే ఆహ్వానించారు, ఒక ప్రతిపక్ష హోదా ఇస్తూ ఆహ్వానించలేదు కాబట్టి మేము ఈ కార్యక్రమానికి రాము అన్నట్టు. ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ ఈ వంకలేని ఆమె డొంక పట్టుకుంది అన్నట్టు ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే ఏదో ఒక కారణం, నీకు ప్రతిపక్ష హోదా రాజ్యాంగ పరంగా రానప్పుడు ఎవరన్నా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో లెటర్ రాసి తీసుకొచ్చి నీకు ఇస్తాడా? ఆహ్వానం అంటే ప్రభుత్వం తరపున ఆహ్వానం కాబట్టి వెళ్ళింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో శుభ కార్యక్రమం ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా నీకు వ్యక్తిగతంగా ఆహ్వానం ఆయన పంపగలడు. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే రాజ్యాంగంలో లేని అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తాడు? అది శాసనసభ స్పీకర్ గారు అసెంబ్లీకి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయం. మరి ఆయన అన్ని కోర్టులకి వెళ్ళొచ్చాడు, ఏ కోర్టు కూడా ఇవ్వలేదు. కోర్టులు ఇవ్వలేని అధికారం ముఖ్యమంత్రులకి ఎలా ఉంటుంది రాజ్యాంగ పరంగా? ఏదైనా కోర్టు ఇవ్వచ్చు. గతంలో ఎక్కడన్నా ఇలాంటి సందర్భం వచ్చిందా లేదా, లేకపోతే బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడన్నా గతంలో మనం బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థను ఫాలో అవుతున్నాం, అక్కడ ఎప్పుడన్నా జరిగి ఉంటే ఆ కేసులను ఉటంకిస్తూ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కోర్టులు, వీళ్ళు కనుక రిప్రజెంట్ చేస్తే. మరి కోర్టులు కూడా ఇవ్వలేకపోయిన సందర్భాల్లో కూటమి ప్రభుత్వం మీద అన్ని వంకలతో పాటు దీన్ని కూడా వేస్తే అది ప్రజలు హర్షించారు కదా. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఎందుకు ఇతను ముఖం తప్పిస్తూ తిరుగుతున్నాడు, పోనీ అది వదిలేసేయండి. శాసనసభలోకి వెళ్ళడానికి అభ్యంతరం, ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతే వెళ్ళాడా?
కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. మీరు అడిగారు 11 స్థానాలు ఉండి ఇంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ప్రజల్ని ధిక్కారం చేస్తాడని. ఆయన జీరో, అసలు మొత్తం పార్టీ అంటే అంతర్ధానం అయినా ఆయన ఏమి తగ్గడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ట్రేడ్ మార్క్ అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవర్ధని, మన వీక్షకులకు. Please subscribe to Leo News for more videos.